హాయ్ అండి, నమస్తే. నేను మీ చందన. వెల్కమ్ టు చందన డిలైట్స్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒకసారి ఈ గ్రేవీ కర్రీని ఇంట్లో ట్రై చేశారంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకొని తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి. జస్ట్ 2 స్టెప్స్లోనే కర్రీ అనేది సింపుల్గా అండ్ ఎంతో ఈజీగా 2 స్టెప్స్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందే ఉడకబెట్టుకొని తొక్కు వలుచుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. కనీసం 4 నుంచి 5 ఘాట్లు పెట్టుకోవాలి. 2 వైపులా పెట్టుకున్నామంటే ఉప్పు కారం గ్రేవీ అనేది ఎక్కి బాగా పడుతుంది. ఎక్కి గ్రేవీ బాగా పట్టిందంటే మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ సన్నగా కాకుండా ఈ మాత్రం లావు ఉండేటట్టు ఒక ఉల్లిపాయని వేసుకోండి. ఇది గ్రేవీ మిక్సీకి వేసుకోవాలండి. ఆ ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం లావుగా మరియు సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయలని చీల్చి వేసుకోండి. కొంచెం అల్లం ముక్కని ఇలా తొక్కు వలిచేసి కట్ చేసి వేసుకోండి. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లిపాయలని తొక్కు వలుచుకోకుండా వేసుకోండి. తొక్కు వలిస్తే అంటే టేస్ట్ సంథింగ్ ఏదో ఉంటుందండి. ఇలా వేసుకున్నామంటే బాగుంటుంది. పెద్ద సైజు టొమాటోని నేను ఒకటి వేసుకుంటున్నాను. మీరు చిన్న సైజు అయితే 2 వేసుకోండి. మీడియం సైజ్ అయినా ఒకటి వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇది మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండకుండా లైట్గా ఫ్రై చేయండి. సిమ్లో మూత పెట్టి ఫ్రై చేశారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, 3 చెక్క ముక్కలు తర్వాత 2 లవంగాలను వేసుకోండి. ఈ చెక్క లవంగాలు అనేది లాస్ట్లో వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు. అవేం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మిశ్రమం అనేది బాగా టొమాటో మెత్తబడే వరకు, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నానండి. టొమాటో అనేది కొంచెం మెత్తబడి తొక్కు సపరేట్ అయ్యే వరకు అనేది కొంచెం మెత్తబడి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే వేడి మీద అయితే వేయొద్దు. కొంచెం చల్లార్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని, లేదంటే మీరు ప్లేట్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోండి. మెత్తగా ప్యూరీగా పట్టుకోండి. తర్వాత మనం ముందే ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కర్రీలో వేసుకుందాం. ఇది ఎగ్స్ ఫ్రై చేసుకునే దానికండి. ముందే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి, తర్వాతే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఆయిల్లో మిక్స్ అయిన తర్వాత మనం ముందే ఉడకబెట్టుకొని తొక్కు వలుచుకొని ఇందాక ఫస్ట్లో చూపించాను కదండి ఘాట్లు ఎలా పెట్టుకోవాలో, అలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని 2 సైడ్స్ అనేది ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ని అలాగే వదిలేయకండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే గమ్మేసినట్టు అంటుకొని పోతాయండి బాండలకి. సో హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా కొంచెం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపెట్టకుండా ఉండిచ్చేసి తర్వాత నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కదండి, చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేయండి. సిమ్లోనే పెట్టి ఇలా లైట్గా ఫ్రై చేస్తూ ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ తర్వాత ఫ్రై చేస్తున్నారంటే ఎగ్ పైన క్రిస్పీగా బాగుంటుందండి తినేటప్పుడు కూడా. అలాగే మనం పెట్టుకున్న ఘాట్ల లోపల కూడా ఉప్పు కారం అనేది చాలా మంచిగా పడుతుంది. అప్పుడు కర్రీలో ఎగ్స్ తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈసారి ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ టిప్ని పాటించండి. ఎగ్స్ అనేవి అంటుకోకుండా ఈ విధంగా నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను కదా, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ చూసారు కదండి, ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఆ ఎగ్స్ని తీసి ఒక బౌల్లోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత
మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి గ్రేవీ అనేది. ఫస్ట్లో గ్రేవీకి ఆనియన్స్ అవి చూపించి మిక్సీ పట్టమని చెప్పాను కదండి. ఆ గ్రేవీని తీసుకొని ఇదే ఆయిల్లో వేసేసేయండి. మీకు ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ లాస్ట్లో చూడండి అసలు ఆయిలే ఉండదు. అది కొంచెం ఆయిల్ అయినా గ్రేవీ కర్రీ కాబట్టి ఇలా కనిపిస్తుంది, అసలు ఆయిలే ఉండదండి. తర్వాత మీరు లైట్గా ఫ్రై చేయండి. ఆయిల్లో అనేది మంచిగా మిక్స్ అయిపోవాలి గ్రేవీ మొత్తము, అప్పుడు ఆయిల్ అనేది ఉండకుండా ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మంచిగా మిక్స్ చేసేయండి. ఇక్కడ ఆయిల్ మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ అనేది గ్రేవీ తీసేసుకుంటుంది, సో ఆయిల్ ఉండదు. అండ్ అలాగే ఇక్కడ ఉడుకుతుంది కదా, అలాగే ఒక 3 to 4 minutes కానీ బాయిల్ అయిందంటే ఆయిల్లో సిమ్లో పెట్టి ఇలానే బాయిల్ చేయండి. నేను సిమ్లో పెట్టున్నాను. సిమ్లో పెట్టి ఇలా బాయిల్ చేసి 3 to 4 minutes అనేది బాయిల్ చేయండి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఇలానే ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మనం ఇందాక మిక్సీ జార్లోకి ఇది గ్రేవీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లోకి 1 cup వరకు వాటర్ వేసుకున్నాను నేను. మీరు గ్రేవీ కాబట్టి కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ గ్రేవీ అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయితే మారుతుందండి. సో ఆ మిక్సీ జార్లోకి 1 cup వాటర్ తీసుకొని పోస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కొంచెం థిక్ గ్రేవీ అనేది కావాలి మనకి. మరీ నీళ్ళుగా ఉంటే బాగుండదు. ఇక్కడ నేను లాస్ట్లో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అనేది వేసుకోవాలండి. ఫస్ట్ అయితే 1/2 tablespoon కారం వేసుకొని, మనం ఇందాక పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసాం కదా, సో ఎక్కువ కారం అవసరం లేదు. ఈ కర్రీ ఎక్కువ కారం ఉండాల్సిన అవసరం లేదండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కారం అనేది కొంచెం తక్కువ వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. గ్రేవీలో అనేది మొత్తం మిక్స్ అయిపోయి మొత్తం కలిసిపోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేశారంటే మంచిగా గ్రేవీ అనేది ఉడుకుతూ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడతాయండి గ్రేవీకి. మీరు టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఇక్కడ చూసి వేసుకోవచ్చు. అండ్ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. ఎగ్ అనేది కనీసం 2 to 3 minutes అయినా ఉడకాలండి. ఇక్కడ ఉడకబెట్టి చూపిస్తున్నాను చూడండి. లాస్ట్లో కొత్తిమీర గార్లిష్ చేసుకున్నారంటే మన ఈజీ అండ్ సింపుల్ ఎగ్ గ్రేవీ కర్రీ హోటల్ స్టైల్ అయితే రెడీ అయిపోతుందండి. ఈసారి ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాల్సి ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.